నమస్తే. రోజా సైలెంట్ వెనుక అసలు కారణం ఏంటి? రాజకీయ వ్యూహమా, పరిస్థితుల ప్రభావమా? ఒకప్పుడు వైసీపీ తరఫున అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రతి రాజకీయ అంశంలోనూ తనదైన శైలిలో స్పందించిన మాజీ మంత్రి ఆర్కే రోజా ఇప్పుడు మాత్రం గతంతో పోలిస్తే చాలా సైలెంట్ గా కనిపిస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో వరుస పరిణామాలు జరుగుతున్న, పార్టీ తరఫున ఇతర నేతలు స్పందిస్తున్నా రోజా మాత్రం పెద్దగా మీడియా ముందుకు రావడం లేదు. దీంతో ఆమె మౌనం వెనుక అసలు కారణం ఏంటనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతుంది. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పార్టీ ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న రోజా ఎన్నికల తర్వాత రాజకీయంగా కొంత వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నగిరి నియోజకవర్గంలో ఓటమి పాలైన తర్వాత ఆమె రాజకీయ కార్యక్రమాల్లో గతంలో కనిపించినంత దూకుడు కనిపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నప్పటికీ ప్రభుత్వంపై విమర్శలు చేసే విషయంలో మాత్రం పాత రోజా కనిపించడం లేదని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ మార్పు వెనుక రాజకీయ లెక్కలున్నాయా, లేక చట్టపరమైన అంశాలే రోజాను జాగ్రత్తగా అడుగులు వేయించేలా చేస్తున్నాయా అనే చర్చ కూడా జరుగుతుంది. గత ప్రభుత్వ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో రోజా మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు దూకుడుగా స్పందిస్తే కొత్త వివాదాలు, చట్టపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందనే ఆలోచనలతోనే ఆమె రాజకీయ వ్యాఖ్యలకు దూరంగా ఉంటున్నారనే వాదన కూడా రాజకీయ విశ్లేషణలో వినిపిస్తుంది. అయితే ఈ అంశాలపై రోజా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు. ఇవన్నీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న చర్చలే. ఇదే సమయంలో రోజా రాజకీయాల కంటే మళ్లీ సినిమాలు, టెలివిజన్ కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రి పదవి ముగిసిన తర్వాత రోజా మళ్లీ బుల్లితెర కార్యక్రమాల్లో కనిపించడం ప్రారంభించారు. తమిళ చిత్ర పరిశ్రమలో కూడా రీఎంట్రీ ఇచ్చారు. దీంతో ప్రస్తుతం ఆమె రాజకీయాల కంటే వ్యక్తిగత కెరీర్ పైన ఎక్కువ దృష్టి పెట్టారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అయితే పార్టీకి అవసరం వచ్చినప్పుడు మాత్రమే స్పందిస్తూ సరైన రాజకీయ సమయం కోసం ఎదురు చూస్తున్నారా, లేక పూర్తిగా కొత్త వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అన్నది మాత్రం రానున్న రోజుల్లోనే స్పష్టత వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తానికి ఒకప్పుడు ప్రతి అంశంపై ఘాటుగా స్పందించిన రోజా ఇప్పుడు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? ఇది రాజకీయ వ్యూహమా, లేక పరిస్థితుల ప్రభావమా అన్న ప్రశ్నకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. అధికారికంగా రోజా స్పందిస్తేనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.